వాళ్ళు వదిలేయి, వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ యొక్క చిత్రము 13 రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టిందని ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి లాభాల బాట పట్టిందని తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క చిత్రము 13 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 300 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు, 136 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా గుంటూరు కారం నిలిచింది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రమే ఇప్పటికీ లాభాల బాట పట్టింది. ఇంకా మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది అని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. అయితే మొత్తానికైతే చూసుకుంటే గుంటూరు కారం డివెండింగ్ టాక్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టడంతో కొంతమంది యాజమాన్యము ఆనందానికి అవధులు లేవు అని చెప్పొచ్చు. సో గుంటూరు కారం చిత్రము ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్లో ఎలాంటి కలెక్షన్లతో సొంతం చేసుకొని అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో వేచి చూడవలసి ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని దాదాపుగా 60 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్ల లాభాల బాట పట్టింది అని తెలియజేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్కి నష్టాలు తెచ్చిపెడితే హనుమాన్ చిత్రం మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాలు తెచ్చిపెట్టింది అని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సో మొత్తానికి గుంటూరు కారం మరియు హనుమాన్ చిత్రము 13 రోజులు కంప్లీట్ అయ్యేసరికి కొన్ని ఏరియాల్లో గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. హనుమాన్ చిత్రం అయితే దాదాపుగా 60 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్ల లాభాల బాట పట్టింది అని తెలియజేశారు.